చీఫ్ షర్మిల ఫైర్ అయ్యారు. జగన్ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయలేదని మండిపడ్డారు. 2019 ఎన్నికల సమయంలో జగన్ కేంద్రం మెడలు వంచైనా సరే రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెస్తానని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ప్రత్యేక హోదా గురించి సీఎం సమాధానం చెప్పాలన్నారు. మరోవైపు చంద్రబాబు సైతం ప్రత్యేక హోదా తీసుకురాలేదన్న ఆమె ఏపీకి స్పెషల్ స్టేటస్ కేవలం కాంగ్రెస్తోనే సాధ్యమని స్పష్టం చేశారు. మనకు ప్రత్యేక హోదా 10 సంవత్సరాల కింద మనకిచ్చిన వాగ్దానం ప్రకారం మనకు ప్రత్యేక హోదా వచ్చుంటే ఒక్కొక్క నియోజకవర్గంలో 50 నుంచి 100 కొత్త పరిశ్రమలు వచ్చేవి. అంటే ఎంత అభివృద్ధి జరిగి ఉండేది, మన బిడ్డలకు ఎన్ని ఉద్యోగాలు వచ్చుండేవి. ఈ రోజు ప్రత్యేక హోదా ఊసే లేకుండా చేశారు. ప్రతిపక్షంలో ఉన్నది చంద్రబాబు గారు, పాలక పక్షంలో ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారు. 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా తెస్తాము ఇస్తాము అని ఇలాగే సమయం కాలయాపన చేస్తున్నారు తప్పితే అధికారంలో లేనప్పుడేమో రండి మూకుమ్మడి రాజీనామాలు చేద్దాము అంటారు. ప్రత్యేక హోదా కోసం నిరాహార దీక్షలు చేస్తారు. 10 సంవత్సరాలు సరిపోదు, 15 సంవత్సరాలు కావాలి అంటారు. అధికారంలోకి వచ్చాక గద్దెనెక్కాక మాత్రం ప్రత్యేక హోదా ఊసే లేదు. ప్రత్యేక హోదాను మొత్తం బీజేపీ పార్టీకి తాకట్టు పెట్టిన నాయకులు చంద్రబాబు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా. ఈ రోజు మనకు ప్రత్యేక హోదా లేదు అంటే దానికి కారణం ఎవరు? ఒక పక్క పాలక పక్షం, ఒక పక్క ప్రతిపక్షం, ఇద్దరు కలిసి అసలు ప్రత్యేక హోదా ఊసే లేకుండా చేశారే. 10 సంవత్సరాలు అయిపోయింది. 10 సంవత్సరాలలో అసలు ప్రత్యేక హోదా గురించి ఈ ఇద్దరిలో అధికారంలో ఉండి ఒక్కరైనా ఒక్క నిజమైన ఉద్యమమైనా చేశారా? ప్రత్యేక హోదా కోసం మోడీ కొంగు పట్టుకొని తిరుగుతున్నాడే. మోడీతో ఇద్దరికి పొత్తులు కావాలట. ఒకరికేమో బహిరంగ పొత్తు, జగన్మోహన్ రెడ్డి గారికేమో అక్రమ పొత్తు. చంద్రబాబు గారు మోడీతో పొత్తు, జగన్మోహన్ రెడ్డి గారు మోడీకి తొత్తు. ఇద్దరికి మోడీ కావాలట. ఎందుకంటే మోడీ ప్రధానమంత్రి అధికారంలో ఉన్నారు కాబట్టి ఇద్దరికి మోడీ కావాలట. మన రాష్ట్రంలో ఒక ట్రయాంగిల్ లవ్